పితా యథా రక్షతి పుత్రమీశ జగత్పితా త్వం జగతః సహాయః కృతాపరాధం తవ సర్వకార్యే కృపానిధే మాం శివ పాహి శంభో. స్వధర్మ ప్రేక్షకులకు మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. మహాశివరాత్రి అనేకమైన పాపములను పోగొట్టేటువంటి అద్భుత రాత్రి. జీవుడిని శుద్ధుడిగా మార్చి మోక్ష సాధన వైపు తీసుకువెళ్ళేటువంటి జ్ఞానరాత్రి శివరాత్రి. శివ శివ అనేటువంటి నామ సంకీర్తనంతో ఈ రోజంతా గడిపితే వాడికి మరల జన్మంటూ ఉండదు అని స్కంధాది పురాణాలు చెబుతూ ఉన్నాయి. మరి శివరాత్రి నాడు చాలామంది అడుగుతూ ఉంటారు, గురుగారు మేము ఏ స్తోత్రం వినాలి అన్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని మా స్వధర్మ ప్రేక్షకులకు అందజేస్తున్నాం. ఈ స్తోత్రము స్కంద పురాణంలో చెప్పబడినటువంటి విశేషమైనటువంటి శివ కవచ ప్రభావ అద్భుత స్తోత్రం. ఈ స్తోత్రాన్ని వింటే చాలు, ఋషభుడు అనేటువంటి ఒక మహానుభావుడు తాను పరమశివుడి యొక్క అనుగ్రహంతో అద్భుతమైనటువంటి శివ కవచాన్ని పొంది తాను పొందినటువంటి ఆ బ్రహ్మ విద్యను, ఆ యోగ విద్యను మనందరికీ అనుగ్రహించటానికి శివపురాణం బ్రహ్మోత్తర ఖండంలో విశేషమైనటువంటి రీతిలో చెప్పబడ్డది. ఈ శివకవచం ఎవరైతే మహాశివరాత్రి నాడు వింటారో వారి సకల పాపములు తొలగిపోతాయి అని. అంతేకాదు, ఇత్యేతత్ కవచం శైవం వరదం వ్యాకృతం మయా సర్వబాధా ప్రశమనం రహస్యం సర్వదేహినాం యః సదా ధారయేను మర్త్యః శైవం కవచముత్తమం రతస్య జాయతే క్వాపి భయం శంభోరనుగ్రహాత్. ముఖ్యంగా మన జాతకంలో అపమృత్యు దోషాలు కనుక ఉన్నట్లయితే ఆ దోషాలన్నింటినీ తొలగింపచేసేటువంటి మహిమాన్విత కవచం ఈ శివ కవచం. అలాగే శివస్మరణ చేసిన, శివ నామాన్ని అనుక్షణం ఉచ్చరించిన సర్వదారిద్ర్య శమనం, సమస్త దరిద్రములు తొలగిపోతాయి అని మహాపాతక సంఘాతైర్ముచ్యతే చ ఉపపాతకై. మహా పెద్ద పెద్ద పాపములను కూడా తొలగింపచేసేటువంటి అద్భుతమైనటువంటి కవచం. కాబట్టి వృషభయోగి చెప్పినటువంటి ఈ శివ కవచాన్ని చేతిలో కొంత విభూతిని తీసుకొని ఈ స్తోత్రమును విని, ఆ చేతిలో ఉన్నటువంటి విభూతిని ఈ స్తోత్రము విన్న తరువాత నొసట ధరిస్తే అద్భుతమైనటువంటి రక్షణ ఆ మహాదేవుడు అనుగ్రహిస్తాడు. ఎంతో అద్భుతంగా నిహాల్ గారు పాడగా ఈ శివకవచాన్ని శ్రీనాథ్ గారు చాలా అద్భుతంగా మంచి విశేషమైనటువంటి గ్రాఫిక్స్తో, మంచి బొమ్మలతో మీకు అందజేస్తున్నారు. కాబట్టి ఈ శివకవచం మీకు మహాశివరాత్రి పర్వదిన అద్భుత బహుమతి అనుకొని మా స్వధర్మ ఛానల్లో ఈ శివకవచాన్ని ఈ మహాశివరాత్రి రోజున ప్రారంభం చేయండి. ప్రతిరోజు వినండి. ఇంట్లో ఈ శివకవచం పెట్టుకుంటే చాలు, ఈ శివకవచాన్ని అలా పెట్టుకొని వింటే చాలు, భూత దృష్టి, ప్రేత దృష్టి, నరదృష్టి, సమస్తమైనటువంటి శాపాలు ఇవన్నీ తొలగిపోతాయి. ఇంకెందుకు ఆలస్యం? మహాశివరాత్రి పర్వదినము నుంచి ఆరంభం చేసుకొని ఈ శివ కవచాన్ని చక్కగా శ్రవణం చేయండి. మహాదేవుడి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందండి. ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి పర్వదిన
శుభాకాంక్షలు, ఆశీస్సులు. వృషభం వాచ నమస్కృత్య మహాదేవం విశ్వవ్యాపినమీశ్వరం వక్షే శివమయం వర్మ సర్వరక్షాకరం నృణా శుచౌ దేశే సమాసీనో యథావత్ కల్పితాసనః జితేంద్రియో జితప్రాణస్ చింతయేచ్చివమవ్యయం హృత్పుండరీకాంతరసన్నివిష్టం స్వతేజసా వ్యాప్తనభోవకాశం అతీంద్రియం సూక్ష్మమనంతమాద్యం ధ్యాయేత్ పరానందమయం మహేశం ధ్యానావధూతాఖిల కర్మబంధశ్చిరం చిదానంద నిమగ్న చేతాః షడక్షరన్యాస సమాహితాత్మా శైవేన కుర్యాత్ కవచేన రక్షాం మాం పాతు దేవోఖిల దేవతాత్మా సంసారకూపే పతితం గభీరే తన్నామ దివ్యం పరమంత్రమూలం ధునోతు మే సర్వమఘం హృది స్థం సర్వత్ర మాం రక్షతు విశ్వమూర్తిర్ జ్యోతిర్మయానందఘనశ్చిదాత్మా అణోరణీయానురుశక్తిరేకః స ఈశ్వరః పాతు భయాదశేషాత్ యో భూస్వరూపేణ బిభర్తి విశ్వం పాయాత్ స భూమిర్గిరీశో అష్టమూర్తిః యోపాం స్వరూపేణ నృణాం కరోతి సంజీవనం సోవతు మాం జలేభ్యః కల్పావసానే భువనాని దగ్ధ్వా సర్వాణి యో నృత్యతి భూరిలీలః సకాలరుద్రోవతు మాం దవాగ్నేః వాద్యాదిభీతేరఖిలాచ్ఛతాపాత్ ప్రదీప్త విద్యుత్ కనకావభాసో విద్యావరాభీతి కుఠారపాణిః చతుర్ముఖస్తత్పురుషస్త్రినేత్రః ప్రాచ్యాం స్థితో రక్షతు మామజస్రం కుఠారఖేటాంకుశూలఢక్క కపాలపాశాక్ష గుణాందధానః చతుర్ముఖో నీలరుచిస్త్రినేత్రః పాయదఘోరో దిశి దక్షిణస్య కుండేందు శంఖస్ఫటికావభాసో వేదాక్షమాలా వరదాభయాంకః త్రయక్షశ్చతుర్వక్త్ర ఉరుప్రభావః సద్యోధిజాతోవతు మాం ప్రతీచ్యా వరాక్షమాలాభయటంకహస్తః సరోజకింజల్కసమానవర్ణः త్రిలోచనశ్చారు చతుర్ముఖో మాం పాయాదు దీక్షాం దిశి వామదేవః వేదాభయేష్టాంకుశటంకపాశా కపాలఢక్కాక్షరశూలపాణిః సితద్యుతిః పంచముఖోవతాన్మా
ऊर्ध्वं परमप्रकाशः मूर्धानमव्यान्मम चन्द्रमौलिः भालं ममाव्यादथ भालनेत्रः नेत्रे ममाव्याद्भगनेत्रहारी नासां सदा रक्षतु विश्वनाथः पायाच्छ्रुति मे श्रुतिगीतकीर्तिः कपोलमव्यात् सततं कपाली वक्त्रं सदा रक्षतु पञ्चवक्त्रो जिह्वां सदा रक्षतु वेदजिह्वः कंठं गिरीशोऽवतु नीलकण्ठः पाणिद्वयं पातु पिनाकपाणिः दोर्मूलमव्यान्मम धर्मबाहुः वक्षस्थलं धर्ममखान्तकोऽव्यात् ममोदरं पातु गिरीन्द्रधन्वा मध्यं ममाव्यान्मदनान्तकारी हेरम्बदातो मम पातु नाभिं पायात्कटिं दूर्जटिरीश्वरो मे ऊरुद्वयं पातु कुबेरमित्रो जानुद्वयं मे जगदीश्वरो व्यात् जङ्घायुगं पुङ्गवकेतुरव्यात् पादौ ममाव्यात् सुरवन्द्यपादः महेश्वरः पातु दिनादियामे मां मध्ययामेव तु वामदेवः त्रिलोचनः पातु तृतीययामे वृषध्वजः पातु दिनान्त्ययामे पायान्निषादौ शशिशेखरो मां गङ्गाधरो रक्षतु मां निशीथे गौरीपति पातु निशावसाने मृत्युञ्जयो रक्षतु सर्वकालम् अन्तस्थितं रक्षतु शङ्करो मां स्थाणुः सदा पातु बहिस्थितं मां तदन्तरे पातु पतिः पशूनां सदाशिवो रक्षतु मां समन्तात् तिष्ठन्तमव्यात् भुवनैकनाथः पायाद्व्रजन्तं प्रमथाधिनाथः वेदान्तवेद्योऽवतु मां निषण्णम् मामव्ययः पातु शिवः शयानम् मार्गेषु मां रक्षतु नीलकण्ठः शैलादिदुर्गेषु पुरत्रयारिः अरण्यवासादिमहाप्रवासे पायान्मृगं व्याध उदारशक्तिः कल्पान्तकालोग्रपटुप्रकोप स्फुटाट्टहासोचलिताण्डकोशः घोरारिसेनार्णवदुर्निवार महाभयाद्रक्षतु वीरभद्रः पत्यस्वमातङ्गरथावरूथिनी सहस्रलक्षायुतकोटिभीषणी
भीषणम् अक्षौहिणीनां शतमाततायिनां छिन्द्यान्मृडो घोरकुठारधारया निहन्तु दस्यून् प्रलयानलार्चिः ज्वलत्रिशूलं त्रिपुरान्तकस्य शार्दूलसिंहर्क्षवृक्षादिहिंस्रान् सन्त्रासयद्विषधनुः पिनाकः दुःस्वप्ना दुःशकुना दुर्गति दौर्मनस्य दुर्भिक्ष दुर्व्यसन दुस्सह दुर्यशांसि उत्पाततापविषभीतिमसद्ग्रहार्तिं व्याधिंश्च नाशयतु मे जगतामधीशः सहस्राक्षरमन्त्रः ॐ नमो भगवते सदाशिवाय सकलतत्त्वात्मकाय सर्वमन्त्रस्वरूपाय सर्वयन्त्राधिष्ठिताय सर्वतन्त्रस्वरूपाय सर्वतत्त्वविदूराय ब्रह्मरुद्रावतारिणे नीलकण्ठाय पार्वती मनोहरप्रियाय सोमसूर्याग्निलोचनाय भस्मोद्दूलितविग्रहाय महामणिमकुटधारणाय माणिक्यभूषणाय सृष्टिस्थितिप्रलयकालरौद्रावताराय दक्षाध्वरध्वंसकाय महाकालभेदनाय मूलधारैकनिलयाय तत्त्वातीताय गंगाधराय सर्वदेवादिदेवाय षडाश्रयाय वेदान्तसाराय त्रिवर्गसाधनाय अनन्तकोटिब्रह्माण्डनायकाय अनन्तवासुकी तक्षककर्कोटकशङ्खकुलिकपद्ममहापद्मेति अष्टमहानागकुलभूषणाय प्रणवस्वरूपाय चिदाकाशाय आकाशदिक्स्वरूपाय ग्रहनक्षत्रमालिने सकलाय कलङ्करहिताय सकललोकैककर्त्रे सकललोकैकभर्त्रे सकललोकैकसंहर्त्रे सकललोकैकगुरवे सकललोकैकसाक्षिणे सकलनिगमगुह्याय सकलवेदान्तपारगाय सकललोकैकवरप्रदाय सकललोकैकशङ्कराय सकलदुरितार्तिभञ्जनाय सकलजगदभयङ्कराय शशाङ्कशेखराय शाश्वतनिजावासाय निराकाराय निराभासाय निरामयाय निर्मलाय निर्मदाय निश्चिन्ताय निरहङ्काराय निरङ्कुशाय निष्कलङ्काय निर्गुणाय निष्कामाय निरूपप्लवाय निरुपद्रवाय निरवध्याय निरन्तराय निष्कारणाय निरान्तकाय निष्प्रपञ्चाय निस्सङ्गाय निर्द्वन्द्वाय निराधाराय निरागाय निष्क्रोधाय निर्लोपाय निष्पापाय निर्भयाय निर्विकल्पाय निर्भेदाय निष्क्रियाय निस्तुलाय
निस्संशयाय निरञ्जनाय निरुपमविभवाय नित्यशुद्धबुद्धमुक्तपरिपूर्ण सच्चिदानन्दाद्वयाय परमशान्तस्वरूपाय परमशान्तप्रकाशाय तेजोरूपाय तेजोमयाय तेजोधिपतये जय जय रुद्र महारुद्र महारौद्र भद्रावतार महाभैरव कालभैरव कल्पान्त भैरव कपालमालाधर खट्वांग चर्म खड्गधर पाशांकुश डमरूशूल चापबाण गदा शक्ति भिन्दिपाल तोमर मुसल मुद्गर पाश परिघ भुषण्डी शतघ्नि चक्राद्यायुध भीषणाकार सहस्रमुख दंष्ट्राकरालवदन विकटाट्टहास विस्पारित ब्रह्मांड मंडल नागेन्द्र कुंडल नागेन्द्रहार नागेन्द्र वलय नागेन्द्र चर्मधर नागेन्द्र निकेतन मृत्युंजय त्रयंबक त्रिपुरांतक विश्वरूप विरूपाक्ष विश्वेश्वर वृषभवाहन विष विभूषण विश्वतोमुख सर्वतोमुख मां रक्ष रक्ष ज्वल ज्वल प्रज्वल प्रज्वल महामृत्युभयं शमय शमय अपमृत्युभयं नाशय नाशय रोगभयम् उत्सादयोत्सादय विषसर्पभयं शमय शमय चोरान् मारय मारय मम शत्रून् उच्छाटयोच्छाटय त्रिशूलेन विदारय विदारय कुठारेण भिन्धि भिन्धि खड्गेन छिन्धि छिन्धि खट्वांगेन विपोधय विपोधय मुसलेन निष्पेषय निष्पेषय बाणैः सन्ताडय सन्ताडय यक्ष रक्षांसि भीषय भीषय अशेषभूतान् विद्रावय विद्रावय कूष्माण्डभूतवेतालमारीगण ब्रह्मराक्षसगणान् सन्त्रासय सन्त्रासय मम अभयं कुरु कुरु मम पापं शोधय शोधय वित्रस्तं माम् आश्वासय आश्वासय नरकमहाभयान् माम् उद्धर उद्धर अमृतकटाक्षवीक्षणेन माम् आलोकय आलोकय सञ्जीवय सञ्जीवय क्षुतृष्णार्तं माम् आप्यायय आप्यायय दुःखातुरं माम् आनन्दय आनन्दय शिवकवचेन माम् आच्छादय आच्छादय हर हर मृत्युञ्जय त्र्यम्बक सदाशिव परमशिव नमस्ते 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 नमः। पूर्ववत् हृदयादिन्यासः पंचपूजा भूर्भुवस्वरोमिति दिग्विमोकः फलश्रुति ऋषभ उवाच इत्येतत्परमं शैवं कवचं व्याहृतं मया सर्वबाधाप्रशमनं रहस्यं सर्वदेहिनां यः सदा धारयेन्मर्त्यः शैवं कवचमुत्तमं न तस्य जायते कापि भयं शम्भोरनुग्रहात् क्षीणायुः प्राप्तमृत्युर्वा महारोगहतोऽपि वा सद्यसुखमवाप्नोति दीर्घमायुश्च विन्दति सर्वदारिद्र्यशमनं सौमाङ्गल्यविवर्धनं यो धत्ते कवचं शैवं सदेवैरपि पूज्यते महापातकसङ्घातैर्मुच्यते चोपपातकैः देहान्ते मुक्तिमाप्नोति शिववर्मानुभावतः त्वमपि श्रद्धया वत्स शैवं कवचमुत्तमं धारय स्वयमया दत्तं सद्य श्रेयो ह्यवाप्स्यसि। श्रीसूत उवाच इत्युक्त्वा ऋषभो योगी तस्यै पार्थिवसूनवे ददौ शङ्खं महारावं खड्गं च अरिनिषूदनं पुनश्च भस्म सम्मन्त्र्य तदङ्गं परितोस्पृशत् गजानां 600 त्रिगुणस्य बलं ददौ
भस्मप्रभावात् सम्प्राप्तबलैश्वर्यधृतिस्मृतिः स राजपुत्रः शुशुभे शरदर्कैव श्रिया तमाह प्राञ्जलिं भूय स योगी नृपनन्दनम् येष खड्गो मया दत्तस्तपो मन्त्रानुभावतः सिदधारमिमं खड्गं यस्मै दर्शये स्फुटम् स सद्यो म्रियते शत्रुः साक्षान् मृत्युरपि स्वयम् अस्य शङ्खस्य निर्हादं ये शृण्वन्ति तवाहिताः ते मूर्छिताः पतिष्यन्ति न्यस्तशस्त्राविचेतनाः खड्गशङ्खाविमौ दिव्यो परसैन्यविनाशकौ आत्मसैन्यस्वपक्षाणां शौर्यतेजो विवर्धनौ एतयोश्च प्रभावेन शैवेन कवचेन च द्विषट्सहस्रनागानां बलेन महतापि च भस्मधारिणसामार्थ्या शत्रुसैन्यं विजेष्यसे प्राप्य सिंहासनं पित्र्यं गोप्तासि पृथ्वीमिमाम् इति भद्रायुषं सम्यगनुशास्य समातृकं ताभ्यां सम्पूजितः शोथयोगी स्वैरगतिर्ययौ इति श्रीस्कान्दमहापुराणे ब्रह्मोत्तरखण्डे शिवकवचप्रभाववर्णनं नाम 12 सम्पूर्णः।